నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక బులెటిన్ విశేషాలు చూద్దాం. మరోసారి జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ తెరపైకి వచ్చింది. హైడ్రా కూల్చివేతలు జరపకుండా స్టే ఇవ్వాలని కేటీఆర్ టీం హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కేసు నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరపనున్నారు. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలు తలెత్తాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక మరోసారి తెరపైకి వచ్చింది జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, జనవాడకు సంబంధించిన కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి ఈరోజు మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈరోజు ఏదైతే జనవాడ ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ బీఆర్ఎస్కి చెందిన ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా తాజాగా మరొకసారి ఈ జనవాడ వ్యవహారం అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి మంత్రి, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి కేటీఆర్కి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ కావడంతో కూడా తాజాగా ఇటు తెరపైకి రావడం, మరొకవైపు ఏదైతే హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైడ్రా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేత లక్ష్యంగా ఈ హైడ్రా పనిచేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఏదైతే హైదరాబాద్కి సంబంధించిన ఏదైతే అక్రమ చెరువులకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇటు నాలాలకు పై కావచ్చు, అక్రమంగా ఏదైతే ప్రభుత్వ భూముల్లో కూడా ఆక్రమించుకొని కట్టినటువంటి కట్టడాల్ని కూల్చివేస్తుంది హైడ్రా. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే హైడ్రాకు సంబంధించిన కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఈ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడం మనం చూస్తున్నాం. తాజాగా ఏదైతే ఈ జనవాడ ఫామ్ హౌస్కి సంబంధించి, అంటే ఈ జనవాడ అనేది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఏదైతే మండలంలో ఉంటుంది ఈ జనవాడ విలేజ్. ఈ నేపథ్యంలో అక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడు. అయితే అది విలేజ్కి సంబంధించింది, అదేవిధంగా అక్రమ కట్టడానికి సంబంధించిన అంశం అని కూడా ఇప్పటికే ఇది ఏదైతే హైడ్రాకు సంబంధించి వర్తిస్తుందని కూడా ఇప్పటికే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఈ కట్టడాన్ని, అంటే ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఏదైతే ఈ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగారెడ్డి కలెక్టర్తో పాటు శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొడక్షన్ కమిటీ సభ్యులని ప్రతివాదిగా చేస్తూ కూడా పిటిషన్ దాఖలైంది. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గతంలో కూడా దీనికి సంబంధించి ఈ కట్టడాలకు సంబంధించి కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అంటూ కూడా అప్పుడు డ్రోన్ ద్వారా దీనికి సంబంధించి మొత్తం ఆ విజువల్ తీశారని కూడా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టడంతో పాటు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అప్పట్లో ఇది సంచలనంగా మారిన అంశం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఈ హైడ్రా ఏర్పాటు చేయడంతో పాటు అక్రమ కట్టడాలని కూల్చివేయడం లక్ష్యంగా కూడా హైడ్రా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇటు ఏదైతే పలు ప్రాంతాల్లో కూడా దూకుడు పెంచి హైడ్రా కట్టడాలను కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ జనవాడ పరిధిలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా హైడ్రా ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా త్వరలో ఈ కట్టడాలు కూల్చివేస్తారనే ఉద్దేశంతో కూడా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి, బీఆర్ఎస్కి సంబంధించిన ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి ఫామ్ హౌస్కి సంబంధించి మొత్తం 5 ఎకరాల 39 గుంటలు ఏదైతే కేటీఆర్కి సంబంధించిన సతీమణి కల్వకుంట్ల శైలిమ పేరు మీద ఏదైతే ఈ ల్యాండ్ ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం సర్వే నెంబర్ 645/7, 645/6, 645/5, 645/3, 645/2, 645/4, 645/16, అదేవిధంగా 645/16 ఉంది. అయితే దాని తర్వాత కూడా 645, అంటే దాదాపుగా మొత్తం 645 సర్వే నెంబర్లో ఈ 5 ఎకరాల 39 గుంటలు కల్వకుంట్ల శైలిమ పేరు మీద ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడం కింద వస్తుంది. ఇది ఏదైతే గతంలో 111 జీవో కింద ఈ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ఈ ఫామ్ హౌస్ను కట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది, అదేవిధంగా ఇది హైడ్రా కింద వర్తిస్తుందని చెప్పేసి ఇప్పటికే అక్రమ కట్టడం అని కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ నోటీసులను సవాల్ చేస్తూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్
పిటిషన్ దాఖలు చేసి ఈ కట్టడాలను కూల్చొద్దు, ఇది ఖచ్చితంగా ఈ హైడ్రా పరిధికి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పిన నోటీసులో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ప్రతివాదులుగా ఏదైతే కింద పేర్కొన్నటువంటి వ్యక్తుల్ని ప్రతివాదులు తెలంగాణ ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు శంకరపల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను కూడా ప్రతివాదులుగా చేర్చిందని చెప్పొచ్చు. సో ప్రధానంగా ఇది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇది సంచలనంగా ఈ అంశం మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.